బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీతో చర్చలు జరిపామన్నవి ఉట్టి మాటలే అని తెలిపారు. వాళ్ళ మాటలేవే ఫేక్ అని చెప్పారు. కవితకి బెయిల్ ఇవ్వడానికి సిసోడియాకి తాము బెయిల్ ఇచ్చామనడం హాస్యాస్పదమని చెప్పారు. తాము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎందుకని ప్రశ్నించారు బండి. సీఎం రేవంత్ అంటే తనకు గౌరవం ఉందన్నారు బండి సంజయ్. కేటీఆర్ను ఎప్పటికైనా జైల్లో వేస్తారని చెప్పారు. తనలాగే రేవంత్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. కేటీఆర్ని జైల్లో వేయకపోతే యుద్ధమే వస్తుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్లో నిజాంలాగే పాలించారని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఎందుకు అడగలేదని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్కి కొమ్ము కాసిన వారికే పోస్టులు ఇచ్చారని, నిజాయితీగా పనిచేసే అధికారులకు పోస్టింగ్లు ఇవ్వలేదని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.